తనూజ వర్సెస్ డెమోన్ తప్పు ఎవరిదనిపించింది? నాకైతే తనూజదే తప్పు అనిపించింది. యువరాణి అయిన దివ్య అయితే డెమోన్కి నిఖిల్కి తనూజని ఇటు తీసుకురామని చెప్పింది. అండ్ తనూజని తీసుకురావడం కోసం డెమోన్ నిఖిల్ అయితే దగ్గరికి వెళ్ళారు. టచ్ కూడా చేయలేదు డెమోన్ అయితే తనూజని. నిఖిలే కొంచెం హ్యాండ్ మీద అయితే పట్టుకున్నాడు. యువరాణి పిలుస్తుంది మిమ్మల్ని అని చెప్పి డెమోన్ అయితే తనూజ దగ్గరికి వెళ్ళి బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా టచ్ చేశాడు అంతే. ఈ విషయం కోసం అప్పుడైతే చాలా క్యాజువల్గా మాట్లాడింది, మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అండ్ ఈ విషయం అయిపోయిన తర్వాత డెమోన్తో తనూజ అయితే నువ్వు అలా ఫోర్స్గా నా మీదకి హ్యాండ్ పెట్టావు, నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు, మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నావు అని చెప్పి సీరియస్ అవడం. ఇటువంటి ఎలిగేషన్స్ తనూజ డెమోన్ మీద వేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. డెమోన్ అంత ఫోర్స్గా అయితే వేయలేదు, జస్ట్ నార్మల్గా టచ్ చేసాడు అంతే. అండ్ తనకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్పాలి కానీ మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నావు. అండ్ యువరాణి అయిన దివ్య కూడా నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు, అది వేరేలా పోట్రే అవుద్ది, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు కానీ మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నామని చెప్పొద్దని దివ్య అయితే అన్నది. అండ్ తనూజ కూడా ఈ విషయం కోసం డెమోన్కి సారీ చెప్పింది. అండ్ ఈ విషయం కోసం మాట్లాడుతుంటే డెమోన్ అయితే నేను నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, పట్టుకుని ఎత్తుకొని కూడా ఎత్తుకోలేదు, ఎందుకు నన్ను మ్యాన్ హ్యాండింగ్ అంటున్నావు, కరెక్ట్ కాదని చెప్పి ఇలాంటివన్నీ పోర్ట్రే చేయొద్దని చెప్పి డెమోన్ అయితే తనూజకి చెప్పాడు. అండ్ ఏమో నేను సైలెంట్గా ఉంటే నువ్వు అదే చేసేవాడు ఏమో అనడం కూడా కరెక్ట్ కాదనిపించింది. అండ్ డెమోన్ మీద అయితే తనూజ అనవసరంగా ఎలిగేషన్ చేసినట్టు అనిపించింది. తను క్యాజువల్గా వెనక నుంచి హ్యాండ్ అయితే టచ్ చేశాడు అంతే భుజం మీద. ఆ విషయానికి మ్యాన్ హ్యాండ్ దాకా వెళ్ళడం కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరు జరిగిన డిస్కషన్లో నాకైతే తనూజ అయితే తప్పు అనిపించింది. డెమోన్ అనవసరంగా మ్యాన్ హ్యాండింగ్ చేస్తామని చెప్పి ఎలిగేషన్ వేసినట్టు అనిపించింది డెమోన్ మీద తనూజ అయితే. అండ్ వీళ్ళిద్దరు జరిగిన గొడవలో మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.